పార్థసారథి భార్య కనక మహాలక్ష్మి డ్రైవర్ కొల్సు ప్రసాద్ పేరిట నితిన్ సాయి కన్స్ట్రక్షన్ అంటూ సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాన్ని నూజివీడు నియోజకవర్గం టీడీపీ మండల పార్టీల అధ్యక్షులు ఖండించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో నితిన్ కన్స్ట్రక్షన్ పేరుతో 45.60 ఎకరాలు భూమిని బయోగ్యాస్ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించింది. ఇండస్ట్రియల్ పాలసీ 2024 నిబంధన ప్రకారమే కేబినెట్ ఆమోదంతో 45.60 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని ఆగిరిపల్లి మండలం టీడీపీ అధ్యక్షులు నక్కనబోయిన వేణు అన్నారు. బయోగ్యాస్ కంపెనీ ఏర్పాటుకు 800 ఎకరాలు అవసరమైనప్పటికీ ప్రభుత్వం నిర్వహించిన ధరకే ఆ భూమిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సాక్షి దినపత్రికలో ప్రచురించిన విధంగా 800 ఎకరాలు భూమి ఎక్కడ ఉందని ముసునూరు మండల పార్టీ అధ్యక్షులు గద్దె రఘుబాబు ప్రశ్నించారు. తోటపల్లి గ్రామంలో నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ వారికి కంప్రెస్డ్ బయోగ్యాస్ కంపెనీ నిర్మాణం కోసం 45.60 ఎకరాలను కేటాయించింది. కానీ ఏదైతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి సొమ్ముతో నెలకొల్పినటువంటి రొచ్చు పత్రిక సాక్షి పేపర్లో అవాస్తవాల్ని ప్రసరించడం జరిగింది. ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో 600 ఎకరాలు, ఏదైతే 800 ఎకరాలు అన్నారో 800 ఎకరాలు సర్వే నెంబర్ 2/1 సర్వే నెంబర్ 2/2లో లేదు అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి 800 ఎకరాలని 600 కోట్లకి అన్యాయంగా నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ వారికి కట్టబెట్టారు అని చెప్పేసి గొంతు చించుకుంటూ ఉంది. ఈ యొక్క సాక్షి పత్రికలో ఒక కథనం రాశారు. కొలుసు భూ గొలుసు అనే ఒక కథనం రాశారు. ముందుగా సాక్షి పేపర్ గురించి మనం ముందుగా సాక్షి అసలు ఆ వ్యవస్థ ఎలా ఏర్పడిందో మనం తెలుసుకోవాలి. సాక్షి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిక్ ప్రోకు ఒక అవినీతి సొమ్మును లీగల్ గా చేసుకోవడం కోసం కొన్ని దొంగదారుల నుంచి కొన్ని కంపెనీలకు పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆ కంపెనీల ద్వారా ఇంకో సంస్థను క్రియేట్ చేసి ఆ సంస్థను ఒక గోల్డ్ చైన్ లాగా చేసే మార్గంలో సాక్షి పేపరు సాక్షి మీడియాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక అవినీతి పేపర్. ఒక మాటతో చెప్పాలంటే అసత్య పేపర్ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఒక సాక్షి పేపరే. ఎందుకంటే ఈ కథనంలో ముఖ్యంగా మొదటి అంశం చెప్తాను నేను. మొదటి అంశంలో కొలుసు ప్రసాద్ అనే డ్రైవరు కొలుసు ప్రసాద్ దీనికి డైరెక్టర్ అని చెప్పారు.